నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది ఇప్పుడు. ముఖ్యంగా మన దేశంలో దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఈ చర్చ మన దగ్గర నుంచి మొదలు పెడితే ఆఖరికి ట్రంప్ వరకు కూడా దీని మీద చాలా క్యూరియస్గా ఉన్నారు. ఏమిటి అంటే ఎస్సీఓ మీట్కి వెళ్ళినప్పుడు పుతిన్ యొక్క కారులో ప్రధాని మోదీ 45 నుంచి 50 నిమిషాలు ట్రావెల్ చేశారు. ఆ సమయంలో ఏం మాట్లాడుకున్నారు అని చెప్పి. నిజానికి ఎస్సీఓ మీట్ జరిగిన ప్రదేశం నుంచి కేవలం బైలాటరల్ మీట్ జరగడానికి ఉన్న వేదిక ఏదైతే ఉందో అది 10 నిమిషాల దూరం మాత్రమే. కానీ మోదీ కోసం పుతిన్ ఆగారు. ఆగి 10 నిమిషాలు ఆగి తర్వాత మోదీని తీసుకుని 45 నిమిషాలు ప్రయాణం చేశారు. ఆల్మోస్ట్ 45 to 50 అప్రాక్సిమేట్లీ. అక్కడికి వెళ్ళాక కూడా కాసేపు ఆగి ఆ చెట్టు కిందనే కూర్చొని అన్నట్టుగా ఆ కారులోనే కూర్చొని మిగతా టాక్స్ కూడా కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆ మీట్కి వెళ్ళారు. అంటే ఈ 45 నిమిషాలు 10 నిమిషాలు ఆగి 45 నిమిషాలు మాట్లాడుకుని ఏం మాట్లాడుకున్నారనేది ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి దృష్టి దాని మీదే ఉంది, క్యూరియాసిటీ. కానీ గమ్మతైన విషయం ఏంటంటే చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు, చాలా రకాలుగా చెప్తున్నారు. ఈ ట్రంప్ గురించి మాట్లాడుకున్నారు అంటే పుతిన్ మోదీ ఏం మాట్లాడుకున్నారనే విషయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన స్పెక్యులేషన్ ఇస్తున్నారు. బట్ నిజానికి కరెక్ట్గా చెప్పాలి అంటే పుతిన్ బయటికి వచ్చిన తర్వాత ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఏమీ లేదు, అలస్కాలో జరిగిన మీటింగ్ గురించి మాట్లాడుకున్నాం అని అన్నారు ఆయన. కానీ అది ఆయన జస్ట్ ఒక ఆన్సర్ మాత్రమే ఇచ్చారు. కానీ ఆ జవాబు వెనక ఎంతవరకు నిజం ఉంది అనేది పుతిన్కి, మోదీకి తప్ప, భగవంతుడికి తప్ప ఇంకెవరికి తెలీదు కూడా. ఒకవేళ ఇదే మాట్లాడుకున్నారని ఎవరైనా అనాలిసిస్ చేస్తే కూడా అది 100% తప్పు. ఎందుకంటే ఆ మాటలు బయటికి రావాలి అంటే ఆ లిమోసిన్ కార్, అది పుతిన్ది లిమోసిన్ కార్, ఆ కార్లో ప్రయాణం చేశారు. ఆ కార్లో గంటకొకసారి ఏమైనా మైకులు పెట్టారా, లేకపోతే సీక్రెట్ ఆపరేషన్ చేసే ఏమైనా టెక్నాలజీ ఏమైనా యూజ్ చేస్తూ ఎవరైనా దుండగులు ఏమైనా చేశారా అని గంటకోసారి చెకింగ్ జరుగుతుంది. తర్వాత న్యూక్లియర్ బాంబు మీద పడ్డా కూడా ఆ కార్కు ఏమీ కాదు. అండ్ బయోవార్ ఏదైనా జరిగితే ఆ బయోవార్లో ఏదైనా ఒక కెమికల్ లాంటిదో లేకపోతే ఆ వార్ఫేర్లో యూజ్ చేసే ఫ్యూయల్ ఏదైనా ఉంటే అది మీద పడ్డా ఏం కాదు. సో అంత పకడ్బందీగా తయారైన లిమోసిన్. అండ్ చాలా సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఎవరూ ఉండరు దాంట్లో కూర్చునేవాళ్ళు. అఫ్కోర్స్ మనకు ఒక ఫోటోలో మనం చూస్తున్నాం, ఇటు ప్రధాని మోదీ కూర్చున్నారు, అటు పుతిన్ కూర్చున్నారు. సో ఇక్కడ మైకులు లేవు, మీడియా లేదు. అండ్ వాళ్ళ చుట్టూ ఎప్పటికీ జోరీగల్లాగా ట్రాన్స్లేటర్స్ ఉంటారు, వాళ్ళు లేరు. అండ్ యూట్యూబ్ వాళ్ళు కానీ, శాటిలైట్ ఛానల్ వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ మైకులు కానీ, రిపోర్టర్లు కానీ ఎవ్వరూ లేరు. కేవలం వాళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకున్నారు. అది చాలా పొడవుగా ఉంటుంది. సో వాళ్ళ క్యాబిన్ కూడా చాలా పెద్దగా ఉంది. అఫ్కోర్స్ లిమోసిన్ కారు చూపెట్టడానికైతే పుతిన్ 45 నిమిషాలు కూర్చోబెట్టుకొని ఇగో ఇదే నా కారు అని చెప్పి చూపెట్టిన పరిస్థితి అయితే కాదు. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పెక్యులేషన్ రకరకాలుగా ఉన్నప్పటికీ అఫీషియల్గా మాత్రం ఏ ఇన్ఫర్మేషను లేదు. ఎవరు స్పెక్యులేట్ చేసినా అది కరెక్ట్ అనాలిసిస్ అయితే కాదు. కేవలం పుతిన్ మాత్రం బయటకు వచ్చి చెప్పింది అలస్కా మీట్ గురించి మాట్లాడుకున్నాం, అలస్కాలో నేను ట్రంప్ కలిసి మాట్లాడుకున్న ముచ్చట్లే మేము మాట్లాడుకున్నాం అని చెప్పారు. నిజానికి 45 నిమిషాలు మాట్లాడుకున్నారు. అండ్ ఇదివరకు అలస్కాలో యాంకరేజ్లో దిగిన తర్వాత అక్కడ పుతిన్ అండ్ ట్రంప్ కలిసే మీటింగ్లో ఆగస్టు 15 నాడు జరిగింది ఈ మీటింగు. ఆ మీటింగ్లో యాంకరేజ్ ఎయిర్పోర్ట్ దగ్గర దిగాక వేదిక దగ్గరికి వెళ్ళడానికి కేవలం 30 సెకండ్లు మాత్రమే. సో ఆ 30 సెకండ్లే ట్రంప్కి సంబంధించిన ద బీస్ట్ అనే, అది కూడా లిమోసినే, అందులో ట్రావెల్ చేశారు పుతిన్. కేవలం 30 సెకండ్స్ మాత్రమే. కానీ ఇక్కడ మాత్రం 45 నిమిషాలు. సో రిట్స్ కార్ల్టన్ హోటల్ రూమ్ ఇదంతా కూడా అక్కడ వాళ్ళు బస చేసే రూము. సో అక్కడ వేదిక ఏర్పాటు చేయడం, అట్లా 45 మినిట్స్ నడిచింది. అయితే మీరేమనుకుంటున్నారు? నిజానికి ఏం మాట్లాడుకున్నారు ప్రధాని మోదీ అండ్ పుతిన్, ఏం మాట్లాడుకున్నారనే విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇందులో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. పుతిన్ చెప్పిన అలస్కా గురించి మాట్లాడుకున్నాం అనే విషయం తప్ప. సో మనం ఖచ్చితంగా దాన్ని అనలైజ్ చేయొచ్చు, స్పెక్యులేట్ చేయొచ్చు, లేదా గెస్ చేయొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే గెస్ చేయొచ్చు. సో మీరు ఏం గెస్ చేస్తున్నారు? సో రెగ్యులర్గా మన ఆంధ్రప్రభ వీడియోస్ మీరు చూస్తున్నారు. సో న్యూస్ రకంగా, అనాలిసిస్ పరంగా మీరు కూడా అప్డేట్ అవుతూ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రభ వ్యూవర్స్ కోసమే సపరేట్గా ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు అనే విషయంలో నేను చెప్పేదానికంటే, ఆంధ్రప్రభ ఛానల్ చెప్పేదానికంటే వ్యూవర్స్గా మీరు గెస్ చేసే విషయాన్నే కామెంట్ రూపంలో
పెట్టండి, సో దట్ మేము చదువుతాం, అందరూ చదువుతారు. సో నేను కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను, ఏం మాట్లాడుకున్నారు అనే విషయంలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జనరల్గా ఇద్దరు మిత్రులు కలవగానే ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటారు. సో ఆ రకంగా కనుక చూసినట్లయితే పుతిన్ తన బాధ చెప్పుకోవడానికి, అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుకోవడానికి ప్రధాని మోదీ తన ఒక ఇంటలెక్చువల్ మోదీ అండ్ ఒక ఫ్రెండు, ఒక మిత్రదేశము కాబట్టి ఒక ఇన్పుట్స్ తీసుకోవడం కానీ, లేకపోతే మనకున్న బాధల రామాయణం చెప్పుకోవడానికి కానీ పుతిన్ ఆ సమయాన్ని ఉపయోగించుకున్నారు. అందుకే మోదీ కోసం 10 నిమిషాలు వెయిట్ చేసి 45 నిమిషాలు కూడా మళ్ళీ ప్రయాణం చేసి తన బాధ చెప్పుకున్నారు. ఏంటి అంటే, ఉక్రెయిన్ అనే ల్యాండ్ అసలు లేనే లేదు, అది వర్చువల్ ల్యాండ్ మాత్రమే, నిజంగా జాగ్రఫికల్గా చెప్పాలంటే అది రష్యాకి సంబంధించిందే. నేను ఆల్రెడీ అలస్కాలో ట్రంప్కు 15 నిమిషాలు హిస్టరీ క్లాస్ బీకాను. సో అదే విషయం మీకు కూడా మోదీ, మీకు కూడా నేను చెప్తున్నాను. సో మీరు గనక ఎప్పుడైనా ట్రంప్తో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే జెలెన్స్కీతో మీరు మధ్యవర్తిత్వం చేసినప్పుడు కానీ ఖచ్చితంగా ఉక్రెయిన్ విషయం కాదు, రష్యా విషయం దృష్టిలో పెట్టుకొని మీరు న్యాయం చెప్పాలి అని పుతిన్ ఏమైనా అన్నారా? మొదటి పాయింట్. రెండో పాయింట్, ఈ అమెరికా టారిఫ్స్ వేస్తోంది కదా భారత్ మీద. సో ఆ కన్సర్న్ తోటి పుతిన్ ఏమైనా, సో నా ఆయిల్ కొంటున్నందుకు నీ దేశానికి టారిఫ్స్ పడ్డాయి కాబట్టి ఇది చాలా అన్యాయము, మిత్రదేశాలైన మన మీద ఇట్లాంటి గ్రడ్జ్ తీసుకోవడం మంచిది కాదు. సో వెస్టర్న్ కంట్రీస్ ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయినాయి. సో మనము ఆల్టర్నేట్గా ఈస్టర్న్ కంట్రీస్గా, ఓవరాల్గా యూరోప్ను కూడా పక్కన పెట్టి మనము ఎదుగుదాము, ఇటు భారత్, అటు రష్యా, ఇటు చైనా, సో అందరం కలిసి గట్టిగా ఎదుగుదాం, అమెరికాకు గుణపాఠం చెప్దాం, ట్రంప్ మాడువలకు కొడదాం అని గనక ఏమైనా అన్నారా? రెండు. మూడోది, ఇందులో భాగంగానే నిజానికి చెప్పాలంటే కొంచెం బ్యాక్ స్టోరీకి వెళ్తే జనవరి 20, 2025 ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని రోజులకు బ్రిక్స్ సదస్సు జరిగింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ సదస్సులో బ్రిక్స్ కరెన్సీ గురించి కూడా వచ్చింది, ఒక టాపిక్ వచ్చింది. సో డాలర్కి ఆల్టర్నేట్ కరెన్సీగా బ్రిక్స్ కరెన్సీని మనం కనిపెడదాము, దాన్ని తయారు చేద్దాము, సమయం పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మొదలు పెడదామని బ్రిక్స్ దేశాలన్నీ కూడా అనుకున్నాయి, ఈవెన్ భారత్ కూడా అనుకుంది. కానీ ట్రంప్ దీన్ని ముందే గ్రహించి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు, మీరు ఆల్టర్నేట్ కరెన్సీ కనుక డాలర్కి తయారు చేసినట్లయితే నేను ఊరుకోను, మామూలుగా ఉండదు అసలు అని చెప్పి అప్పుడే వార్నింగ్ ఇస్తే ఈవెన్ భారత్ కూడా చెప్పింది, లేదు 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 మేము ఊరికే కలిసాం అట్లా టైం ముచ్చట పెట్టుకోవడానికి అన్నట్టుగా భారత్ చెప్పింది. బట్ నిజానికి ఆల్టర్నేట్ కరెన్సీ తయారు చేయడానికి మనమంతా ముందుకు వెళ్దాము అని పుతిన్ ఏమైనా అన్నారా? సో ఇది ఒక యాంగిల్, అండ్ భారత్ మీద సింపతి చూపెడుతూ. సో 3 పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. ఇక మన సైడ్ నుంచి కనుక వచ్చినట్లయితే ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు? నిజానికి మన దగ్గరే ఉన్న ఎర్రకోటలో అటు రిపబ్లిక్ డే నాడు కావచ్చు, ఇండిపెండెన్స్ డే నాడు కావచ్చు, ఇట్లాంటి సందర్భాలు లేకపోతే ఇంకేదైనా సందర్భాల్లో మీటింగుల్లో కానీ, ప్రెస్ మీట్లో కానీ, అంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు కానీ ప్రధాని మోదీ చాలా ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారు. 2047 వికసిత్ భారత్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడారు. ప్లస్ మొన్నటికి మొన్న సెమీకండక్టర్ చిప్స్ భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయి, భారత్ ముందుంటుంది అని. సో మోదీ చూపంతా భవిష్యత్తు వైపు ఉంటుంది, అంతేగాని కలిసాం కదా అని పాత పంచాయతీని ముందు పెట్టుకునే రకమైతే ఆయన కాదు. కాబట్టి ఈ రకంగా కనుక ఆలోచిస్తే 2047 వికసిత్ భారత్ గురించి ఆయన ఏమన్నా మాట్లాడారా? లేకపోతే పుతిన్ నువ్వు ముందుండు, భవిష్యత్ అంతా రష్యాదే, అమెరికాది కాదు, సో రష్యాతో పాటు మేము కూడా భారత్ ఖచ్చితంగా ఉంటాం అని పుతిన్కి ఏమైనా భరోసా ఇచ్చారా? అండ్ ఉక్రెయిన్ యుద్ధం ఆపే విషయంలో ఎలాంటి చర్చ జరగాలి అని అటేమైనా రష్యాకి సూచన చేశారా? లేకపోతే డొనాల్డ్ ట్రంప్కు గుణపాఠం మనం అందరం కలిసి చెప్దాము, ఎలాగైనా భారత్ని చైనాను కలిపే ప్రయత్నం చేయి, మనం ముగ్గురం లీడర్లుగా ఉంటూ, ఒక్క లీడర్షిప్ కాదు, పెద్దన్న పాత్ర అమెరికాది కాదు, మనం ముగ్గురం లీడర్స్గా ఉంటూ ప్రపంచాన్ని శాసిద్దాము అనే మాట ఏమైనా చెప్పారా అనే అనుమానం కూడా ఉంది. సో వ్యూవర్స్, వీటితో పాటు ఇంకా కొత్త యాంగిల్ ఏదైనా, అంటే ఒకవేళ నేను మిస్ అయిన యాంగిల్ ఏదైనా ఉన్నా దాన్ని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు అయితే జరిగాయి ఆ కార్లోనే, 100% భవిష్యత్తు ప్రణాళికలు జరిగాయి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా భవిష్యత్తును నిర్ణయించే విధంగా వాళ్ళు మాట్లాడుకున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అటు రష్యా కానీ, ఇటు చైనా కానీ, ఇటు భారత్ కానీ కీలకమైన దేశాలుగా మారబోతున్నాయి. మల్టీపోలార్గా మారబోతోంది ప్రపంచం. యూనిపోలార్ అమెరికా మాత్రమే పెద్దన్న పాత్ర,
లేకపోతే ఒక పెద్దరికం పోషించే రోజుల నుంచి ఈరోజు మల్టీపోలార్గా మారే అవకాశం ఉంది. ఒక్క దేశం ఆధిపత్యం చెలాయించే రోజులు పోయాయి. ఈవెన్ రష్యా వ్లాదిమిర్ పుతిన్ కూడా తర్వాత ఒక సందర్భంలో ఆయన ఏమన్నారంటే, మిత్రదేశాలతో మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి అమెరికా, మిత్రదేశాలతోటి జాగ్రత్తగా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి, అంతేగాని ప్రెషర్ చేస్తూ మాట్లాడొద్దు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఆలోచిస్తే ఇంకొక విషయం, అలస్కా గురించి మాట్లాడాను, అలస్కాలో జరిగిన మీటింగు ట్రంప్ అండ్ పుతిన్ మీటింగ్ గురించే మాట్లాడాను అని పుతిన్ అన్నారు. కానీ నిజానికి ఆగస్ట్ 15 ఆ మీటింగ్ తర్వాత వెంటనే పుతిన్ మోదీకి కాల్ చేసి ఆల్రెడీ ఆ విషయం చెప్పేశారు. అప్పుడే ఆగస్టు 15 నాడు మీటింగ్ అయిపోయిన తర్వాతనే 15th 16th ఆ సమయాల్లోనే అక్కడ ఏం జరిగిందనే చెప్పేశారు. కాబట్టి పుతిన్ చెప్పింది 100% ఇక్కడ అబద్ధం. అలస్కా గురించి మాట్లాడాను అని ప్రపంచానికి చెప్పింది పచ్చి అబద్ధం. కానీ లోపల జరిగింది మాత్రం భవిష్యత్తుకు కావాల్సిన ఒక కాన్స్పిరసీ థియరీ మాత్రమే. అది ప్రపంచానికి ఇప్పుడు కాదు ఇంకెప్పుడు తెలియదు. వీళ్ళు వేసే బాట, వీళ్ళు వేసే అడుగులు మనం చూస్తూ ఉండాలి. ఇది భవిష్యత్తును నిర్దేశిస్తూ బ్రిక్స్ కరెన్సీని లేపుతుంది. భవిష్యత్తులో చైనా, భారత్ అండ్ రష్యాని ఒక పవర్ఫుల్ దేశాలుగా మార్చే ప్రయత్నము జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికా డాలర్ పతనమవుతుంది, బ్రిక్స్ కరెన్సీ భవిష్యత్తులో ఉత్పన్నమవుతుంది అండ్ అమెరికా పెత్తనం కూడా తగ్గిపోతుంది. వీటి కోసమే ఆ పునాది పడిందనే చెప్పాలి ఆ 45 నిమిషాల కారు ప్రయాణంలో, లిమోసిన్ కారు ప్రయాణంలో. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఈవెంట్ని. భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ జరిగే ఈవెంట్స్ని బట్టి వాటికి ఆజ్యం ఇక్కడే పడింది అని మనం 100% డిసైడ్ అవ్వచ్చు. సో మీరు కామెంట్ చేయండి, ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.